రచ్చగానే మారుతున్న నేపథ్యం. ఇక మిథున్ రెడ్డి గారికి బిగిస్తున్న ఉచ్చు లిక్కర్ దాంట్లోని చాలా పెద్ద తలకాయలన్నీ కూడా వస్తున్నాయి. అది చాలా పెద్ద స్కాము, 90,000 కోట్ల స్కాము అని చెప్పి జరుగుతున్న ప్రచారం. మరి ఇందులో ఏం జరుగుతుందో, ఏ రకంగా ఉంటుందన్న చూడాలి. ఇవే ఇష్యూస్పై ఈనాటి ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి రానున్నారు. అలాగే బాలకోటి గారు, అమరావతి బహుజన్ చేసి నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. వివేక్ బాబు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. విజయ్ కిరణ్, టీడీపీ తెలుగు యువక నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ముందుగా వివేక్, ఏంటి 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని డిప్యూటీ సీఎం గారు మాట్లాడడం, మీ మనోభావాలు ఏమైనా దెబ్బతిన్నాయా? ఏంటి మా బాస్ ఎలాగ అనేసారు, 29లో అన్న సీఎం అవుతారు అనుకున్నాం, 24లో అవ్వలేదు అని ఏమైనా బాధపడుతున్నారా? అంటే ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ ఈవినింగ్. చాలా సందర్భాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి కూడా గత వైసీపీ పరిపాలన గురించి వారి తప్పులు అలాగే వారు ప్రవర్తించిన విధానాన్ని బట్టే కూటమి ఏర్పడాల్సి వచ్చింది. అంటే ఆ ప్రభుత్వ తాలూకు విధానాలు, అవలంబించిన పద్ధతులు రూల్ ఆఫ్ లా వైలేట్ చేశారంటూ సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులే ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఉందా అంటూ 2021లోనే సందర్భం ప్రస్తుతించిన తీరు, అవన్నీ గమనించి కూటమి ఏర్పడడానికి ఒక బలమైన నాయకత్వం కావాలి, కూటమిగా ఏర్పడి ఆలోచన కలిగిన వ్యక్తులని, పార్టీలను, ప్రజాస్వామ్యంలో ఉండకూడని వ్యక్తులు అలాంటి వాళ్ళనే ఆలోచనతో కూటమి ఏర్పడింది. దానికి అనుగుణంగా ప్రజల మద్దతు తీసుకొని ఒక బలమైన నాయకత్వము, అందరం కలిసి పనిచేయాలి అనే ఒక సంకేతాన్ని తీసుకెళ్ళినప్పుడు ప్రజలు ఆశీర్వదించారు. సో 164 సీట్లు ఎందుకు ఇచ్చారు, 151 ఉన్నవాళ్ళు 175 అని కోరుకున్నప్పుడు వైనాట్ 175 నుంచి 11కి వచ్చిన సందర్భానికి వాళ్ళకి తెలిసింది. ఏం తెలిసింది? మేము స్వయంగా తప్పు చేశామనేది వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మేము ఏం కోరుకుంటున్నాము, కూటమి ప్రభుత్వం అనేది ఒక వన్ సైడెడ్గా ఉంటూ అలాంటి పార్టీని లేకపోతే వ్యక్తులని ప్రజాస్వామ్యానికి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో బలమైన నాయకత్వంతో అందరము పనిచేస్తాము, కోయిలేషన్గా పనిచేస్తాం. ఇక్కడ ఒకరి హెచ్చు తగ్గులని కావచ్చు, లేకపోతే ఇంకోటని కావచ్చు, ఆయన అనుభవాన్ని వాడుకుంటాము, మేము ఎదుగుతాము. సో స్టెప్ బై స్టెప్ ఎదుగుదాము అనే ఆలోచనని మొదటి నుంచి జనసేన స్టెప్ బై స్టెప్ ఎదగడానికి ఇప్పటికే 12 సంవత్సరాలు అయింది, ఇంకో 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. స్టెప్ బై స్టెప్ ఎప్పుడు ఎదుగుతామంటే అధికారం చేపట్టినప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఎదుగుదల మొదలవుతుంది. అధికారంలోకి రాకముందు ఒకలా ఉంటుంది, వచ్చిన తర్వాతనే కాదు వివేక్. ఇక్కడి నుంచి 15 సంవత్సరాలు అంటే 26-27 సంవత్సరాల ప్రస్థానం అవుతుంది. అలా అని కాదు. ఇప్పుడు రాజకీయాలు వరకు వైసీపీ ఖాళీగా ఉంటుందా? రాజకీయాలు ఇప్పుడు స్టాటిక్గా ఉండవు. సో ఆల్వేస్ రాజకీయాలు డైనమిక్ కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా కూటమి ఫామ్ అవ్వడానికి ఎవరు అనుకోలేదు. కూటమి ఫామ్ అవ్వడానికి కారణమైన గవర్నమెంటు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వెళ్దాం అనుకున్నప్పుడు అలా జరగలేదు. కాబట్టి కూటమి ఎలా ఫామ్ అయింది? వారి తప్పుల వల్ల ఫామ్ అయింది. వారి తప్పులు మేము ప్రజల మధ్యకు తీసుకెళ్ళడానికి. కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని ఉందా లేదా మీకు? ఇప్పుడు చూస్తాము, అది మొదటి నుంచి మేము కోరుకుంటున్నదే. సో ఇప్పుడు నాయకుడి ఆలోచనలకు, అభిప్రాయాలకు తగ్గట్టు మేము ప్రవర్తిస్తాం తప్ప మా ఇండివిజువల్ ఒపీనియన్స్ ప్రజాస్వామ్యంలో కుదరదు కదా. ప్రజల యాక్సెప్టెన్స్ కూడా దానికి కావాల్సి ఉంటుంది. సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు 15 సంవత్సరాల వరకు? 15 సంవత్సరాలని కాదు, మా నాయకుడు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ వెళ్తూ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఆ కోణంలో కూటమి గవర్నమెంట్ కోయిలేషన్గా ఉండాలనుకుంటున్నాము. ఈ పరిణామ క్రమంలో మేము ఎప్పుడు అధికారంలోకి వస్తాము, లేకపోతే సింగిల్గా వస్తామా, కోయిలేషన్తో వస్తామా అనేది ప్రజల మధ్య పెడతాము. ఓకే, సో ఆ కోణాన్ని మేము మొదటి నుంచి చెప్తున్నారు. రైట్, ఓకే. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. విజయ్, ఏంటి మీకు ఫుల్ జోష్లో ఉన్నది, మంచి హ్యాపీగా ఉన్నారు, పార్టీలు కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం అట, ఓ ఆటలు పాటలు. ఆంధ్రప్రదేశ్ అంత సుభిష్టంగా ఉందా? సార్, ఆంధ్రప్రదేశ్ సుభిష్టంగా ఉండటానికే ప్రయత్నం జరుగుతోంది కూటమి ప్రభుత్వం. గత 5 సంవత్సరాల ఆ యొక్క పరిపాలన తాలూకు ఇబ్బందుల నుంచి బయటపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు నిర్విరామంగా ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమాలు జరిగితే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో ఉన్నత స్థానంలో నిలబడటానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు చెప్పే దాంట్లో ఎటువంటి దాని గురించి ప్రత్యేకమైన సస్పెషల్ అవసరం లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు ఆయన తవ్విన గొంతకి పూడ్చాలంటే ఈ సమయం పట్టిద్ది అనేటువంటి ఒక
నిశ్చితమైన అభిప్రాయంతో పవన్ కళ్యాణ్ గారు దీనికి శశిభూషణ్ ఎందుకు? మీకు బాగానే ఉందిగా ఆ మాట. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయం అయితే ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా రాజకీయాల గురించే మాట్లాడాలని కాకుండా ఒక సగటు మనిషిగా ఒక విషయం చెప్తున్నా అండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన మొదటి ఎన్నికలు వచ్చినప్పుడు ఆయన పార్టిసిపేట్ చేయాల, కేవలం కూటమికి సపోర్ట్ చేశారు. అంటే అక్కడ ఆయన వ్యక్తిత్వాన్ని మీరు ఆలోచన చేయండి. ఆయనకి అధికారం ముఖ్యమా, పదవులు ముఖ్యమా? సరే ఓకే, అవన్నీ కూడా మనం చాలా సార్లు చర్చించుకున్నాం. నేను స్ట్రైట్ గా ఒక స్ట్రైట్ గా ఒకటి అడుగుతాను విజయ్, మీరు అంత స్ట్రైట్ గానే చెప్పండి. 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని ఈయన చెప్పడం, 15 సంవత్సరాలు అద్భుతంగా ఆయన విజన్ తోటి ఆలోచించారని మీరు చెప్పడం, ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? ఇందులో ఓవర్ కాన్ఫిడెన్స్ అనేటువంటి అవకాశమే లేదండి. అవసరం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉండేటువంటి అవసరం, ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి, ఒక 5 సంవత్సరాల పాటు శూన్యంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, రాజధాని ఏదో తెలియని ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఇది మా రాజధాని, ఇదిగో ఇది చూడండి మా రాజధాని అని చెప్పడానికి అవకాశం లేని 5 సంవత్సరాల నుంచి ఆ రాజధానిని పునర్నిర్మించుకునే భాగంగా ఎక్కడైతే మనం మొదటి అడుగు వేశామో ఆ అడుగు తర్వాత 5 సంవత్సరాల అగాధం ఏర్పడిందో, ఆ 5 సంవత్సరాల అగాధం దాటి మళ్ళీ ఇప్పుడు 6వ సంవత్సరంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉన్న సందర్భంలో దరిదాపుగా 30-40 వేల కోట్ల రూపాయలతో రేపు ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవాలు మన శంకుస్థాపన చేయబోయేటువంటి పరిస్థితిలో, అంటే ఈ 5 సంవత్సరాల గ్యాప్ ని ఈ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి సారథ్యంలో వీడియో ఆఫ్ అయిపోయింది. విజయ్ వీడియో ఆఫ్ అయిందమ్మా. సరే ఓకే, మళ్ళీ వస్తాను. శేఖర్, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం, మరి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి టీము 40% ఓట్ బ్యాంకు, ఏమవుతుంది 15 సంవత్సరాలు? సార్ వర్మ గారు నమస్తే అండి. మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నేను మీకు ఒక వీడియో పంపించాను సార్. నేను యాక్చువల్ ఏంటంటే నాది 2వ ఫోన్ పనిచేస్తలేదు, రిపేర్కి వచ్చినందుకు ఒక ఫోన్ అని మీకు వీడియో పంపించాను. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు మాట్లాడిన మాట నుండి, కాపు ఓట్లన్నీ నాకే వేయాలి, ఏం మీ కాపుల్లో ఎవరు సీఎం కాకూడదా, ఒక్కరైనా అయితే బాగుండదా, మీరు ఆలోచన చేసుకోరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాట అండి. మీరు ప్లే చేయగలిగితే చేయండి. ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఏం రాలేదు శేఖర్, పంపించాను సార్ వర్మ గారు, మీకు పంపించినాను చూసుకోండి. నాకు రీచ్ అవ్వలేదు. కాపు సంక్షేమం కోసం చూసుకోండి. సో అలా మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడతాం? వాళ్ళు కలిసి 20 ఏళ్ళు కాబట్టి 40 ఏళ్ళు ఉండమన్నాడు సార్, ఎవరు వద్దన్నారు కానండి. కాకపోతే ఎందుకు సార్ 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, 10 నెలలు దాటక ముందే 1,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా? గత ఏడాది కంటే 11,450 కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం తగ్గిపోయినందుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా? స్టాంప్స్, రిజిస్ట్రేషన్, అమ్మకం పన్నులు అన్ని తగ్గిపోయినందుకు ఉండాలా? ఇవి కాకుండా మూలధన వ్యయం గత ఏడాది కంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. మూలధన వ్యయం గత ఏడాది కంటే సార్ మూలధన వ్యయం గత ఏడాది 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అప్పు చేసినా సరే ఇప్పుడు 13,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు తక్కువగా మూలధన వ్యయం ఖర్చు చేసినందుకు ఇవ్వాలా? లేకపోతే సార్ ఇంకా మాట్లాడాలంటే సార్ వీళ్ళు చాలా ఉన్నాయి సార్. వీళ్ళు మాట్లాడుతున్నారు శాంతి భద్రతలకు గాలి కొదిలేస్తే రోజుకో 70 చోట్ల మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్పి సాక్షాత్తు హోంమంత్రి గారు అసెంబ్లీలో ఇచ్చారు. అందుకు వీళ్ళకి 15 ఏళ్ళు కావాలా? 10 లక్షలకు పైగా పెన్షన్లు కోస్తా ఉన్నారు, అందుకు కావాలా? ఉచిత బస్సు అని చెప్పి మహిళలకు టోపీ పెట్టారు, అందుకు కావాలా? ఆడబిడ్డ నిధులు, తల్లికి వందనం అని చెప్పి మహిళలకు పోటు పొడిచారు, అందుకు కావాలా? 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి అని చెప్పేసి యువకులకి వంచన చేశారు, అందుకు కావాలా? 15,000 కోట్లకు పైగా కాపు సంక్షేమం చేస్తాను, కాపులకు పెద్దన్న పాత్ర పోషిస్తాను, వైసీపీలో ఉండే కాపులు మొత్తం పాలె కాపులే అని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ అనుకో 2 బడ్జెట్లలో కాపు సంక్షేమం కోసం గుండు 0 కేటాయించిన కిక్కురు మనకుండా మాట్లాడకుండా ఉన్నందుకు 15 సంవత్సరాలు వీళ్ళకి కావాలా? సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అని చెప్పి మాట్లాడి ఈ రోజు అమరావతి పేరుని ఎప్పటి ముప్పటిగా అధిక ధరలకి, అధిక వడ్డీ రేట్లకి అప్పులు తీసుకొస్తున్నందుకు వీళ్ళకి 15 ఏళ్ళు అధికారం ఇవ్వాలా? ఇది కాకుండా సార్ 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పి రాష్ట్ర ప్రజలను తప్పుదో పట్టించి అసెంబ్లీ సాక్షిగా 7,20,000 కోట్ల రూపాయలకే కన్ఫైన్డ్ ఎందుకు ఇవ్వాలా? ఇది కాకుండా విశాఖలో డ్రగ్స్ ఎంత పెద్ద ఎత్తున మాట్లాడారు,
పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? అదే సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్యాబ్లో వేసుకోవాలంట. మరి జితేంద్ర సింగ్ గారు మీరు కూటమిలో ఉన్నాయనే అది డ్రై ఇస్తాయా అని చెప్పారు. అందుకే వాళ్ళ ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, ల్యాండింగ్ యాక్ట్ గురించి గత బొమ్మలు వేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక పెద్ద భూతంలాగా చూపించారు. దానికి పేరు మార్చి ఆంధ్ర రీసర్వే ఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి తీసుకొచ్చారు. పేరు మాత్రమే మార్చారు. అందుకే వాళ్ళ ఎందుకు వాళ్ళ చెప్పన్నారు సార్, రాష్ట్రంలో ఈ రోజు విద్యార్థులు రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే వీళ్ళు మొత్తం ఆటలు పాటలు సరదా వినోదాల్లో ఉన్నందుకు 15 సంవత్సరాలు ఇవ్వాలా? ఏంటి దొంగల్లాగా అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు అంటున్నారు స్పీకర్ గారు. స్పీకర్ గారి విచక్షణకు వదిలేస్తున్నాయండి. ఎందుకంటే స్పీకర్ అనే వ్యక్తి ఉన్నతమైన స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి. దొంగలు ఎవరో చెప్పనా సార్, పార్టీ పెట్టిన అతని వెన్నుపోటు ఇట్లా పొడిచి జయప్రదంగా ఏదైతే పార్టీ నిధుల్ని లాక్కున్నారు చూడు, వాళ్ళు దొంగలంటే. అదే విధంగా పార్టీలో ఉన్న క్యాంపు రాజకీయాలు నడిపించి ఈ పక్క వాళ్ళందరినీ ఆ పక్క తీసుకెళ్లి సొంత పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచారు చూడు, వాళ్ళు దొంగలంటే. ఆగండి సార్, మీ టైం వస్తుంది. ఉన్నమా వెన్నుపోటు అబద్ధమా? ఏదబద్ధం సార్, ఏదబద్ధం చెప్పండి. ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పొడిచింది నిజమా కాదా? ఎన్టీఆర్ గారికి చెప్పులు వేస్తుంది నిజమా కాదా? పైసా నేనేం తప్పు మాట్లాడాను సార్? నేను ఎక్కడ తప్పు మాట్లాడాను కదా అన్నాను. నేను జయప్రదంగా పార్టీని లాక్కున్న మాట వాస్తవం కాదా అని అడిగాను. తప్పే ఉంది. నేను ఇంకో మాట సార్, ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యేల గురించి ఏం మాట్లాడారు సార్? దొంగలు. ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రతి ఒక్కరికి సభా హక్కులు ఉంటాయి. వాళ్ళు అసెంబ్లీకి క్వశ్చన్ అవర్ సందర్భంగా వెళ్ళినప్పుడు క్వశ్చన్ అవర్ అడిగేటప్పుడు సంతకం పెడతారు సార్. అప్పుడు సంతకం పెట్టిన దాన్ని అంటే ఆయనకి ఆ మాత్రం కూడా తెలియదు స్పీకర్ గారికి. స్పీకర్ అనేది రాజ్యాంగబద్ధమైన పదవి. ఆయన మీద విమర్శలు చేయడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ స్పీకర్ గారు ఎలా ప్రవర్తిస్తున్నారు, స్పీకర్ గారి భాష ఎలా ఉంది, స్పీకర్ గారు కాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత విషయం చిమ్మారు, స్పీకర్ అయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల గురించి ఎలా మాట్లాడుతున్నారు, ఒక స్పీకర్ అసెంబ్లీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అనేది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్. సరైన సమయంలో సరైన విధంగా రాష్ట్ర ప్రజలే తీర్పిస్తారు సార్. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, వీళ్ళకి ఎందుకు 15 సంవత్సరాలు నేను అడుగుతున్నాను సార్. వీళ్ళ అధికారంలోకి వచ్చి 10 నెలలైంది సార్. ఈ 10 నెలల్లో వీళ్ళు మేము ఫలానా చేశాం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఇది చేశాం, రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం ఇది చేశాం, రాష్ట్ర ప్రజలకి మేము డిఎస్సీ అని చెప్పాం, ఎన్ని ఇచ్చాం, నోటిఫికేషన్ ఇచ్చాం, లేకపోతే ఏ స్థాయిలో ఉంది, రాష్ట్ర ప్రజలకి ఏదైతే యువత కోసం ఏ స్థాయిలో మేము ఉద్యోగాలు కల్పించాం, అప్పులు మేము ముప్పడిగా తేకుండా అప్పులను ఎలా కంట్రోల్ చేశాం, ఇవి చెప్పాలి. రైతుకు మద్దతు ధర ఎలా కల్పించాం, ఇవి చెప్పకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన పచ్చి అబద్ధాలు నమ్మే కదా ప్రజలు మీకు ఓట్లేసింది. మరి మీరేం చేస్తున్నారు? 10 నెలలు దాటినాక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పమే చేస్తున్నారే. నిన్న ఆటపాటలు విడుదలు అని చెప్పేసి ఎమ్మెల్యేలు సార్ లేఖిగా చిల్లరగా జబర్దస్తిని మించిన నీచమైన స్కిట్లు వేసుకుంటా కూర్చున్నారట. రాష్ట్ర ప్రజలకు అవి కావాలంట. పక్క అల్లు లక్ష్మణ అని ఆత్మహత్య చేసుకుంటుంటే అవి పట్టవు. మహిళల్ని రోజుకి 70 మందికి పైగా మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే అవి పట్టవు. నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లు లక్ష్మణ అంటే అవి పట్టవు. కానీ జబర్దస్త్ స్కిట్లు డ్రామాలు ఇవి కావాలి వాళ్ళకి. బాలకోటి గారు బాలకోటి గారు ఏంటి బాగా కాన్ఫిడెన్స్ పెరిగినట్టున్నది కూటమిలోని? దేని మీద వర్మ గారు 15 సంవత్సరాలు మళ్ళీ వీళ్ళే గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు అన్నారు. సరే వీళ్ళు అందులో 50% అన్నా ఆశిస్తున్నారా? వర్మ గారు నమస్తే. డిబేట్లో ఉన్న ముగ్గురు మిత్రులకి నమస్కారాలు. వర్మ గారు నక్సల్స్ నాయకుడు చారు మజుందార్ అని చెప్పేసి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయన కళలు కనలేనివాడు విప్లవకారుడు కాదు అంటాడు. అంటే ప్రతి వ్యక్తి కళ కనాలి, అలా కళలు కనకపోతే విప్లవకారులు కాదు అంటాడు. ఆయన ఏమన్నాడంటే 1975లోనే భారతదేశంలో విప్లవం వస్తుందన్నాడు. తర్వాత ఆయన కాలగమనం చెందాడు, భారతదేశంలో విప్లవం రాల. ఇందిరాగాంధీ గారి గరీబీ హఠావో ఉంది 1980 ఆ దశకంలోనే. అంటే
భారతదేశంలో పేదోడిని నేను తరిమేస్తాను అని అంది, రాలా. తర్వాత మనం కూడా స్వర్ణాంధ్ర అని అన్నాం, విభజిత ఆంధ్రలోకి ఉన్నాం. అంటే ఒక నాయకుడు ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత సాధారణంగా కలగంటారు. మీరేమో గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, మీరు ముఖ్యమంత్రిగా అవరా, ఉప ముఖ్యమంత్రిగానే ఉంటారనే మీరు పదే పదే ప్రశ్నిస్తూ ఉంటారు. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 30 ఏళ్ళు నేను అధికారంలో ఉంటాను అన్నాడు. 124 సీట్లు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మరో 15 సంవత్సరాలు మేము ఉంటాం అని అన్నారు. కానీ సాధ్యపడదు. బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, టు ద పీపుల్ అంటే ప్రజాస్వామ్యంలో వాళ్ళు అనుకోవటం తప్ప అందరి జాతకాలు ప్రజల చేతుల్లో ఉంటుంది. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామిక అందం. అదే చేత్కరించిన వాళ్ళని గెలిపిస్తారు, గెలిపించిన వాళ్ళని చేత్కరిస్తారు. కాంగ్రెస్ పార్టీకి 450 పార్లమెంట్ స్థానాలు ఉండేవి గతంలో రాజీవ్ గాంధీ అప్పుడు. ఈ రోజున 100 స్థానాలకే పరిమితం అయిపోయింది. 151 స్థానాలు వచ్చిన వైసీపీ పార్టీకి 11 వచ్చింది. 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీకి 134 వచ్చింది. ఒక్క స్థానం మాత్రం వచ్చిన జనసేనకి 21/21 వచ్చింది. అది ప్రజాస్వామ్యం యొక్క అందం. కాబట్టి ప్రజల చేతుల్లో జయాపజయాలు ఉంటాయే తప్ప మన చేతుల్లో అయితే ఉండవు. కాబట్టి నాయకులు అనుకుంటారు మీరు 15 ఏళ్ళు ఉండాలి, మీరు ఒక 20 ఏళ్ళు ఉండాలని అనుకుంటారు తప్ప అది అనుకోవటానికే పరిమితం అవుతుంది. నేను అనేది ఏంటంటే పరిపాలన ఖచ్చితంగా ప్రజాగమనంలో ఉంటే, అంటే వెన్నెలలో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ అనే పాటలు మానేసి ప్రజల కన్నీళ్ళేంటి, ప్రజల బాధలేంటి, మనం ఏం వరాలు ఇచ్చాం, మనం ఏం చూస్తానన్నాం, మనం పండగ చేసుకుంటే సరిపోతుందా, ఆదికి అన్నం పెట్టి ఊరికి అన్నం పెడితే సరిపోతుందా. ఆదికి అన్నం పెట్టినంత ఒకడు, నేను ఊరంతా అన్నం పెట్టానన్నంట. ఆదికి అన్నం పెడితే మగోడు అవుతాడు, ఊరికి అన్నం పెడితే మొనగాడు అవుతాడు. ఇదైతే ప్రజలు చూస్తారు. కాబట్టి అలా ఉంటే ప్రజాస్వామ్యం గెలుస్తారు. అలానే మన నవీన్ పట్నాయక్ గారు ఉన్నారు ఒరిస్సాలో, దాదాపు 3-4 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. పశ్చిమ బెంగాల్లో జ్యోతి బసు గారు ఉన్నారు, 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు గుజరాత్లో ఆయన దాదాపు 4-5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ముఖ్యమంత్రిగా చేసి సెకండ్ టర్మ్ ఎవరికి వచ్చింది, దాదాపుగా నాకు తెలిసి రాజశేఖర రెడ్డి గారికి ఒక్కరికే వచ్చింది. మరి 151 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోయాడు. 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ముఖ్యమంత్రి అవుతున్నారు, ఒకసారి ప్రతిపక్ష పార్టీ నాయకులు అవుతున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి అవుతున్న దాఖలాలు అయితే కనిపించడం లేదు. అంటే ఏంటంటే ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది ఒత్తిగిలే పరిపాలన అయితే కావాలండి. అది లేనంత వరకు ఏంటంటే తప్పు లేదు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని పవన్ కళ్యాణ్ గారు అంటుందో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి కావాలనుకోవటంలో కూడా తప్పు లేదు. కానీ వెరసి ఏమవుతుందంటే ప్రజలే జీవించాలి. ఇందాక మిత్రుడు చెప్పాడు వివేకు, అప్పటి ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ పద్ధతులను బట్టి 3 పార్టీలు కలిసినాయనని. అలాగనే ఉంటుంది ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా మిగిలిన పార్టీలు కలిసికట్టుగా పోరాటం చేస్తేనే, ఐక్యంగా పోరాటం చేస్తేనే విజయాలు వస్తాయి. లేదా తలా దిక్కుగా పోతే అపజయాలు వస్తాయి. ఆ రోజు పరిస్థితి ఏంటి, బై బై ద వైసీపీ అనే నినాదం ప్రజలు కూడా అన్నారు. 3 పార్టీలు కలవమని మేము కూడా చెప్పాము. 3 పార్టీలు కలవకపోతే అంత బలమైన జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తాం? ఇప్పుడు సాదాసీదా బలవంతుడు కాదు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. స్థానిక సంస్థలు, పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేషన్లో, మున్సిపాలిటీలు, ఎమ్మెల్సీలు మొత్తం ఆయనే కదా. మరి అలాంటి బలమైన నాయకుడిని ప్రభుత్వం నుంచి గద్దె తెప్పాలంటే తప్పనిసరిగా మిగిలిన అన్ని పార్టీలు పోరాటాలు చేయాలని అన్నాం. ఆఖరికి ఈ 3 పార్టీలే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, లోక్సత్తా అన్ని పార్టీలు కూడా అప్పటి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేసినాయి. కాబట్టి వాళ్ళు పోటీ చేయకపోవచ్చు, వాళ్ళకి సీట్లు రాకపోవచ్చు. మూకమ్మడిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తిరగబడ్డది, కలియబడ్డది. బాలకోటి గారు ఇక్కడ ఓకే, ఇవన్నీ మీరు చెప్పింది వాళ్ళు కూడా అదే అంటున్నారు. ఇంతమంది కలిసి వస్తేనే మా మీద గెలగలిగారు, మేము సింగిల్ సింహం అని. అవును, అలా కలిసికట్టు యుద్ధాలే జరుగుతాయి. సింగిల్గా రావంటే సింగిల్గా రండి. మళ్ళీ ఇక్కడ సింహాలు పులులు ఉండవండి ఎన్నికల్లో. ఇక్కడ ప్రజాస్వామ్యంలో నేను సింహము, నేను ఏనుగు, నేను లొట్టెపెట్ట అనేది ఉండదండి. కూటములు ఉంటాయి. ఎన్డీఏ కూటమి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉంది. మోడీ గారిది కూడా ఎన్డీఏ కూటమి, అటేమో ఇండియా కూటమి. ఇప్పుడు పొత్తులు పెట్టుకోవటం అనేది రాజకీయ ధర్మం. విడివిడిగా పోటీ చేయటం అనేది మూర్ఖత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పొత్తు పెట్టుకునే వాళ్ళే కానీ ఆయన కలిసే వాళ్ళు లేరు కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా ఛాన్స్ ఇస్తారా మరోసారి వీళ్ళు అనుకున్నంత?
జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి వీళ్ళని గెలిచి అంత ఛాన్స్ ఇస్తారా అంత ఈజీగా అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇవ్వబడదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తారా వీళ్ళు ఈ 3 పార్టీలు? ఇది ప్రశ్న. నేను అనేది ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ రాకోకుండా ఉండాలంటే వీళ్ళ బంధం ఫెవికల్ లాగా ఉండాలి, ఫెవికల్ బంధంలా ఉండాలి. అది మాటలకు పరిమితం కాకూడదు, చేతల్లో ఉండాలి. కాదండి, పిఠాపురంలో ఏదో జరిగింది దాన్ని పూడ్చడానికో లేకపోతే ఆ బ్యాడ్ నుంచి ఒక నార్మల్ తీసుకురావడానికో నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ రకంగా అని చెప్పి చాలా మంది మాట్లాడేది. నిజమేనంటే మనం కూడా పిఠాపురం మీద డిబేట్ పెట్టాం. నాగబాబు గారు పిఠాపురం వర్మ గారిని కర్మ అన్నాడు. నేను తెలుగులో కుండబద్దలు ఉంటున్నాడు చెప్తున్నా. వర్మ గారిని అన్నాడు కర్మ అని. అది మాకైతే అర్థమయ్యింది. అక్కడికి తెలుగుదేశం పార్టీ ఒత్తిగిలి దాని మీద ఖండన మండలం లేకుండా సరి చేసుకుంటుంది. అసలు 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీని మేమే మోసామని చెప్పి కూడా జనసేన పార్టీ అన్నది. దానికి కూడా సైలెంట్గా ఉంది. అంటే ఈ యొక్క మరొకరు ఇందాక మీరేమన్నారంటే పోసాని తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టేనా, వంశీ తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినట్టేనా, కార్యకర్త తప్పు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా మీరు అడిగారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయకపోతే ఓరు తప్పు చేసినట్టు? వీళ్ళందరూ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు చూసి కాదా? కాదు నేను అనేది అది చెప్పలేదు. నేను వినండి, అది నేను చెప్పింది ఏంటంటే స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రాసి స్క్రిప్ట్ రాసిస్తారండి పోసానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ ఎందుకు రాసిస్తారులే కానీ అదే నేను అన్నది అదే, ఆయన ఎందుకు రాసిస్తారు అసలు అర్థం లేదు మాట్లాడేవి. ఇప్పుడు ఆయన స్క్రిప్ట్ ఎందుకు రాసిస్తాడు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను సార్. మన పోసాని కానీ వంశీ గారు కానీ మధ్యలో ఇంకో పేరు మర్చిపోయారు మీరు, బోరుగడ్డ కానీ, వీళ్ళందరూ ఏంటంటే నాటి ప్రభుత్వానికి సంబంధించిన అండదండలు తీసుకొని కాస్త తప్పు చేసిన మాట యథార్థం. ఆ తప్పు చట్టం చర్యలు తీసుకుంటుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అందరికీ బెయిల్స్ వస్తాయండి. ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి. అంటే వరుస పరంపరగా కేసులు పెడుతున్నారు కాబట్టి, వరుస పరంపరగా రిమాండ్లు జరుగుతున్నాయి కాబట్టి ఎన్ని కేసులన్నీ పెడతారు? అయితే ఇంకా 2 పెడతారు, 3 పెడతారు. ఇప్పుడు బెయిల్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్ కదా. ఏది బెయిల్ మొన్న వచ్చిందండి బెయిల్, మళ్ళీ ఇంకో కేసులో వేశారు. ఈ రోజు మళ్ళీ బెయిల్ వచ్చింది పోసానికి. అవును, మళ్ళీ పెడతారు. ఇప్పుడు ఈ రోజైతే విడుదలవుతాడు అనుకుంటున్నాం, మళ్ళీ కేసు పెడితే మళ్ళీ రిమాండ్ అవుతుంది. ఇప్పుడు గతంలో కూడా అలా జరిగింది కదా సార్. ఇప్పుడు మనమేం కొత్తగా ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని అన్న సో వీళ్ళైతే బయటికి రానివారు అంతేనా? ఇండైరెక్ట్ గా చెప్పేది డైరెక్ట్ గానే చెప్తున్నారా? బయటికి రాకుండా అయితే ఆపే పరిస్థితి ఏం లేదండి. ఇంకా 4 రోజులకైనా వస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదాలు అలా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు కంప్లైంట్లు పెడుతున్నారు, కేసులు పెడుతున్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఈ రోజుగా ఏమండే మేము ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే 34 రోజులు జైల్లో ఉన్నామండి. మా ఎస్సీ బిడ్డలో అన్యాయంగా 34 రోజులు జైల్లో ఉన్నాం. కోడికత్తి సీను 5 సంవత్సరాలు 5 నెలలు జైల్లో ఉన్నాడు. పాసిబుల్ అండి. అంటే మరి చట్టం అలా ఉంది పరిస్థితులు కాబట్టి. అంటే నేను అనేది ఏంటంటే పోసాని కృష్ణమురళికే లేదా బోరుగడ్డకే ఇటువంటి వాళ్ళకి మద్దతు లేకపోవటం ఏంటంటే వాళ్ళు చేసిన కార్యక్రమాలు అటువంటి కాబట్టి వాళ్ళకి ఏం మద్దతు లేదు, పార్టీ నుంచి కూడా పెద్దగా మద్దతు లేదు అని అనుకుంటున్నాను. రైట్, ఓకే. విజయ్, నా మీది కట్ అయింది ఏంటి పరిస్థితి? అంత కాన్ఫిడెన్స్ అవసరం లేదని బాలకోట గారే అంటున్నారు. అవన్నీ కూడా కళలు కనొచ్చు కానీ పగటి కళలు కనకూడదని. పగటి కళ అంటున్నారు సార్, వాళ్ళ నమ్మకం అది, వాళ్ళ నమ్మకం అది. ఆ నమ్మకం తప్పే ఉంది అంటున్నా. ఓకే సార్, ప్రజల యొక్క ఆస్పిరేషన్స్, ప్రజల ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తే ఖచ్చితంగా 15 సంవత్సరాలు అయిద్దో 25 సంవత్సరాలు అయిద్దో అది ప్రజలని మేము మెప్పించి ఒప్పించడం మీద ఆధారపడి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడానికి కారణం ప్రజల్ని వేయించుకు తిట్టడం వల్లే కదా, అనేక రకాలైనటువంటి తప్పులు చేయటం వల్లే కదా. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. మన ప్రభుత్వంలో ఎంతమందిని రోడ్ల పైన చంపాము, డోర్ డెలివరీ చేశాము, అంబేద్కర్ గారి పేరు తీసాము, ఎన్ని రకరకాల అన్నీ ఉన్నాయి. టీచర్లు ఏ విధంగా వైన్ షాపుల దగ్గర పెట్టాము, రోడ్లే ఇలాగా కనీసం గుంతల రోడ్లలోనే యాక్సిడెంట్ అయిన భార్యని హాస్పిటల్ తీసుకెళ్ళి వస్తామంటే ఆ కుర్రవాడే చనిపోయినటువంటి పరిస్థితి. అంటే అటువంటి పరిస్థితిలో వాళ్ళ ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు మా ప్రభుత్వంలో వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళందరికీ కూడా గతంలో కంటే డబల్ చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కొంతమందిని తీసేశారు అంటా ఉన్నారు. ఇప్పుడు శాచురేషన్ పద్ధతిలో చేస్తున్నాం తప్ప ఇప్పుడు 100 కోట్ల ఆస్తున్నోడికి కూడా ఈ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదు. రైట్, ఓకే. ఎమ్మెల్యేలని దొంగల కింద మాట్లాడడానికి తప్పు పడుతున్నారు సార్. ఇప్పుడే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం ప్రజాస్వామ్యానికి. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ప్రజల యొక్క
యాస్పిరేషన్స్ ని ఎక్కడ వాళ్ళు చెప్పగలుగుతారు? అసెంబ్లీ వేదికగా సమస్యలు కానీ ఏదైనా కానీ అసెంబ్లీ వేదికగా రైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఇందాక అనేకమైనటువంటి అంశాల గురించి శేఖర్ రెడ్డి గారు చెప్పారు, స్పీకర్ గారు అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారు. ఇవన్నీ ఎలా మాట్లాడారు, అది రైటా రాంగా అనేది అడగాల్సిన ప్రదేశం ఏది? అసెంబ్లీ. అసెంబ్లీలో ఏం జరుగుతున్నా మనం అసెంబ్లీకి వెళ్లకుండా కేవలం ఒక్కటేనండి, జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి లేకుండా వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. పాయింట్ నెంబర్ 1. కనీసం ముఖ్యమంత్రి లేకపోతే ప్రతిపక్ష నాయకుడు హోదాలో అన్నా సరే ఇప్పుడు సమర్థిస్తున్నారా? దొంగల్లా అన్నది ఎమ్మెల్యేని సమర్థిస్తున్నారా సార్? ఇప్పుడు వారు చేసినటువంటి విధానం ఆ విధంగా ఉందా లేదనేది వాళ్ళ వైసీపీ ప్యానలిస్టే చెప్పాలి. అనేది ఆ మాట కరెక్టా కాదని చెప్పేది అర్థమవుతుంది కదా. నిజంగా వాళ్ళు ఆ పద్ధతిలో రాకపోయి ఉంటే స్ట్రైట్ గానే వెళ్ళొచ్చు కదా. జూమ్ చేయండి. ఇప్పుడు ఇందాక వైసీపీ ప్రతినిధి గారు కొన్ని లిస్టు చదివారు. దయచేసి పర్సనల్గా ఎవ్వరు వెళ్ళినా సరే మ్యూట్ పెడతాను, విధానపరంగా మాట్లాడండి, గొడవలు. నేను ఎప్పుడు లైన్ దాటి మాట్లాడినా. సో ఒక్కొక్కటిగా వస్తే ఆయన ఒక కాపు గౌరవించి మాట్లాడుకోండి. కాపుల రిప్రజెంటేటివ్ పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడడం ఏంటి అన్నట్టు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు అన్నమాట? 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన ఒక సామాజిక వర్గానికి అంటగడుతూ ఈ ఛానల్ వాళ్ళే, వారి ఛానల్ వాళ్ళే పదే పదే ప్రోగ్రామ్స్ చేసి వ్యక్తుల గురించి మాట్లాడడం వల్ల ఆ రోజు ఏమన్నారంటే, మీరు నన్ను వర్గాన్ని ఒక వర్గాన్ని లేకపోతే నన్ను ఒక సామాజిక వర్గం వ్యక్తిగా గుర్తిస్తున్నారు, అలాంటి గుర్తించే పద్ధతి ఇలాగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు, నన్ను అలాగ ఓన్ చేసుకుని ఉంటే నేను 19లో గెలిచేవాడిని కదా, 26% కలిగిన వ్యక్తి సమూహంగా ఉన్న వ్యక్తికి రిప్రజెంటేటివ్ అయినంటే నేను ఒక సీటుతో ఎందుకు గెలుస్తాను అనే కోట్ని ఆ రోజు చేయడం జరిగింది. దాన్ని వీళ్ళు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఒక కుల నాయకుడుగా లేకపోతే సామాజిక వర్గ నాయకుడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఈ రోజుకు కూడా 21 సీట్లు గెలిచిన తర్వాత అంటే వీళ్ళు ఈ రోజుకు తెలుసుకోలేదు తప్పు ఏం జరిగి చేశారు, 2024 ఎన్నికల్లో ఏం తప్పు చేశారు అనేది ఈ రోజుకు తెలుసుకోలేదు. సో అది పక్కన పెడితే, రెండోది డ్రగ్స్ గురించి, క్రైమ్ రేట్ గురించి మాట్లాడారు. 2025 లేటెస్ట్గా జనవరిలో క్రైమ్ రేట్ ఎంత తగ్గిందనేది ద్వారకా తిరుమల గారు రిటైర్డ్ అవుతూ వెళ్తూ చెప్పిన సంఘటన. 5.67% క్రైమ్ రేట్ తగ్గిందనేది అఫీషియల్గా చెప్పిన రికార్డు. మూడో విషయము, రీసర్వే పేరుతో ఏదైతే ఇందాక చాలా అద్భుతంగా ఆ నిధులు ఏమయ్యాయి, ఈ నిధులు ఏమయ్యాయి, కూటమి ప్రభుత్వం అప్పులు చేసింది, ఎలా చేస్తుందని చాలా అంకెలు చెప్పారు కదా. సో మళ్ళీ దాన్ని అంతా నేను రివీల్ చేయడం ఎందుకని కొన్ని రాసి పెట్టాను. రీసర్వే పేరుతో, రీసర్వే గురించి కూడా కోట్ చేశారు కాబట్టి చెప్తాను. రీసర్వే పేరుతో ఇందాక కూడా మీకు చెప్పాను, 750 కోట్లు రాళ్ల మీద బొమ్మలు వేయించుకున్నాడు ఆయన. ఎవరి డబ్బది? ఎప్పుడైనా చూసామా దేశంలో? 750 కోట్లు అక్షరాల. రెండో విషయం, వాలంటీర్లకు గత 5 ఏళ్లలో పెట్టిన డబ్బు ఎంత తెలుసా? 7,359 కోట్ల రూపాయలు అక్షరాల 5 ఏళ్లలో. ఎవరి డబ్బది? ఈరోజు వాలంటీర్లు లేకపోతే ఏదో అయిపోతుంది, అసలు ఎవరిస్తారు 5 గంటలకు పెన్షన్లు వెళ్ళి అన్నారు. 1వ తారీఖు ముందే లేకపోతే 1వ తారీఖులో 5 గంటలకు వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నారు. 5 గంటలకు లేకపోయినా 6 గంటలకు 7 గంటలకు ఇచ్చినా పర్వాలేదమ్మా, 8 గంటలకు ఇచ్చినా 9 గంటలకు ఇచ్చినా ఆ రోజు ఎప్పుడు ఇచ్చినా చాలని సాక్షాత్తు తీసుకునే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే చెప్తున్నారు. మరి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం 1వ తారీఖు వాళ్ళు లేకుండానే. కానీ ఈ డబ్బు ఎక్కడికి వెళ్ళింది? పార్టీల డబ్బు. పార్టీ పరంగా ఉపయోగించుకున్న వాలంటీర్లని వారి పార్టీ డబ్బు ఇవ్వకోకుండా ప్రజలు డబ్బు ఇచ్చారు. తర్వాత ఈరోజు వచ్చిన లేటెస్ట్గా వచ్చిన అంకె ఎంత? 587 కోట్లు సాక్షి తన ఏంటి పేపర్కి అండ్ తన మీడియా ప్రకటనలకి ఇచ్చింది. హైయెస్ట్ రెవెన్యూ 587 కోట్లు. ఇక ఇలా చెప్పుకుంటూ ఇంకోటి చూపించాలనుకున్నాను ఇందాక ముఖ్యమైనది, ఒకసారి జూమ్ చేయనా. ఇది ఎంత డబ్బు? ఇది మద్యం ఆదాయానికి సంబంధించి గత 5 ఏళ్లలో మనకు రావాల్సిన డబ్బులు, ఖజానాకు రావాల్సిన డబ్బులు 91,000 కోట్లు. ఇక్కడ మనము సంవత్సరాల వారీగా ఫైనాన్షియల్ ఇయర్ పరంగా కూడా చూసినా కూడా మనకు ఆ అంకెలు లెక్కలు తెలుస్తాయి. కానీ ఆ ఖజానాకు జమ అయిన డబ్బులు ఎంత తెలుసా? 30,000 కోట్లు. మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది? వీళ్ళు చెప్పిన నీతి సూత్రాలకు అడుగుతున్నా, సింపుల్, నేను వాళ్ళు చెప్పిన డైలాగులో చెప్తున్నాను. ఇకపోతే
2021-24 మధ్యలో ఉన్న అకాడమిక్ ఇయర్లలో పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పీజీ విద్యార్థులు, నేను మామూలుగా జనరల్గా ఉన్న డిగ్రీ విద్యార్థుల గురించి డబ్బులు చెప్పలేదు, అది 1000 కోట్లలో ఉంది. పీజీ విద్యార్థులకు 450 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. అది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 800 కోట్ల రూపాయలు బకాయిలు, 2550 కోట్లకు సంబంధించిన బకాయిలు 800 కోట్లు మొన్న రిలీజ్ చేయడం జరిగింది. సరే, ఇవన్నీ చెప్తున్నా, ఆయన చాలా రకాలైన మాటలు చెప్తారు. ఇంకా 2 మాటలు ఉన్నాయి, ఇంకో 2 మాటలు ఏంటి, కల్చరల్ ఈవెంట్ నిన్న జరిగినప్పుడు జబర్దస్త్ స్కిట్లు వేశారని అన్నారు. అక్కడ ఎక్కడన్నా సరే వీళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే వైసీపీ వాళ్ళది ఇప్పుడే సాక్ష్యంగా మాట్లాడుతున్నాడు కదా, జబర్దస్త్ స్కిట్లు లాగా ఉన్నాయి అవి. హుందాగా ఒక ఆనందోత్సవాల మధ్య ఎమ్మెల్యేలు హెక్టిక్ వర్క్లో ఉంటారు, వాళ్ళకు ఒక రిక్రియేషన్ లాగా ఈ సంస్కృతి ఈ వైసీపీకి సంబంధించిన అధినేత వాళ్ళ నాన్నే ఆయన 2009 సమయంలో 2004 సమయంలో కూడా రిక్రియేషన్లు ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి. స్పోర్ట్స్ మీట్ జరిగాయి, ఎల్బీ నగర్లో జరిగాయి. చక్కగా అందరూ ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, చేసుకున్నారు. ఆ సంస్కృతి 2014లో కూడా కొన్ని ఆటల కార్యక్రమాలు టీడీపీ గవర్నమెంట్ చేసింది. 19-24 మధ్య కేవలం వీళ్ళ ఆటలు ఆడుకున్నారు, ప్రజల డబ్బుతో ఆడుకున్నారు, ప్రజల్ని ఆడుకున్నారు. సో ఆ కాన్సెప్ట్లో ఆడుకోవడం వల్ల వీళ్ళకి ఇలాంటి అంటే సాంస్కృతిక కార్యక్రమాలు వీటికి వాళ్ళు జబర్దస్త్ లాగా అనిపిస్తున్నాయి. ఇకపోతే ఎన్నికల ముందుకు ఒకటి చెప్పారు వీళ్ళు, ఏం చెప్పారు తెలుసా, జగనే ఆంధ్రాకి జగనే కావాలి అనే ఒక కార్యక్రమం చేశారు. ఎప్పుడు చేశారు ఇది? నవంబర్ నెలలో మొదలుపెట్టారు. 2023 నవంబర్లో ఆంధ్రాకి జగనే కావాలి అనే ఒక కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం ద్వారా వాళ్ళు చేసిన ఘనకార్యాలని చెప్పుకోవాలని ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో వెంటబడి చెప్పారు సార్ జనాలు, బాబు మీరు జగనే ఎందుకు కావాలని చాలా కారణాలు ఉన్నాయి, మాకు వేస్తాంలేండి ఓటు, ఎవరికి వేయాలో మాకు తెలుసు అని ఫిక్స్ అయ్యారు. వైసీపీ దొంగలేంటి అదే చెప్పబోతున్నాను. సో ఆ స్పీకర్ గారు ఏదైతే చెప్పారో దొంగల్లా వచ్చి వెళుతున్నారనే సబ్జెక్ట్ వెనకాల వచ్చిన వివరణ ఏంటంటే, మీరు ప్రజా సమస్యలు చర్చించడానికి వస్తున్నారు, మీరు 0 అవర్లో లేకపోతే క్వశ్చన్ అవర్లో మీకు సంబంధించిన క్వశ్చన్స్ వేసేసి వెళ్తున్నారు, కానీ మంత్రులు సమాధానాలు ఇచ్చినప్పుడు చైర్లో వీళ్ళు ఉండట్లేదు. ఎవరు వినాలా క్వశ్చన్? ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ చేశారు, నేను మాట్లాడేటప్పుడు మీరు వింటే కదా మీకు తెలుస్తుంది. మీరు క్వశ్చన్ వేసేసి ఎక్కడో మీరు స్టూడియోలో లోపల కూర్చొని మీ పర్సనల్ రూమ్లో కూర్చుంటే నేను వివరణ ఎవరికి ఇవ్వాలి? అది అక్కడ చెప్పిండేది స్పీకర్ గారు. మీరు క్వశ్చన్ వేసేసి వెళ్ళిపోతున్నారు, క్వశ్చన్లు ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అధికారులకు, మంత్రుల దగ్గర నుంచి ప్రశ్న సమాధానం కావాలని. మీరు సభ్యులు లేనప్పుడు ఆ క్వశ్చన్ మేము ఎలా ఆన్సర్ చేస్తాము? ఎవరికి ఆన్సర్ చేయాలి? హోసాని వంశీకి బెయిల్ వచ్చినట్టే వస్తున్నాయి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో కేసులో పెడుతున్నారు, ఇంకా వదలరా? అలా అని కాదు, మీకు ఇందాక కూడా చెప్పాను కదా. సో ఎవరైనా సరే, యు నేమ్ ఇట్ ఎనీబడి, రాష్ట్రంలో గత 5 ఏళ్లలో పొరపాట్లు, తప్పులు, నేరాలకు సంబంధించిన వాళ్ళు లా అబైడ్ సిటిజన్గా లేకపోతే లా అబైడ్ గవర్నమెంట్గా ఏం చేయాలనో చట్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంది. ఎవరికి బెయిల్ రావాలనేది న్యాయ పరిధిలో ఉన్న విషయం. బెయిల్ వస్తున్నది కదా, మళ్ళీ ఇంకో కేసులో తీసుకెళ్తున్నారు. మేము దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుంది అంటున్నాను. ఎక్కడెక్కడైతే కేసులు నమోదయ్యాలో దానికి సంబంధించిన అందులో ఆ గ్రావిటీ ఉంటే జడ్జి గారు చూసుకుంటారు, ఇవ్వాలన్నా లేదా. దానికి సంబంధించి మనము వెళ్ళడానికి లేదు. ఓకే ఓకే, శేఖర్ రెస్పాండ్. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడలేదండి సార్, ఆయన ఎప్పుడో మాట్లాడారండి సార్. పాపం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు 2019 ఎన్నికలు ఓడిపోయిన కొత్తలో మాట్లాడారండి సార్. ఆ మాట ఇప్పుడు కాదు సార్ మాట్లాడింది. పాపం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో చెగోవీరా అన్నారు సార్, కానీ మొన్న చెగోవీరా డాక్టర్ గానే ఇష్టం అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో పెరియార్ ఆదర్శం అన్నారు సార్, కానీ ఇప్పుడు సనాతన ధర్మం అన్నారు సార్. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన కొత్తలో కాకుండా 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని చాలా మాట్లాడినారు సార్, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు, లోకేష్ గారు తమ్ముడు స్థానంలో ఉన్నారు సార్. ఇది కాకుండా మా నాన్న హేతువాది, మా నాన్నమ్మ దీపం వెలిగిస్తే దాంట్లో సిగరెట్ వెలిగించుకునేవాడు అని చెప్పి అప్పుడు అన్నారు సార్ పాపం. కానీ ఇప్పుడు మాత్రం రామనామ జపం నిత్యం రైట్ రైట్ ఓకే మోగేదవుతాం సార్. మనం ఏం చేస్తాం సార్, మనం వాళ్ళు స్టాండ్స్ మార్చుకుంటున్నారు. వాళ్ళే పవన్ కళ్యాణ్ గారికి మేమెవరూ శత్రువు కాదు, పవన్ కళ్యాణ్ గారినే శత్రువు. ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడారు. పాపం ట్విట్టర్ ఏదైతే సోషల్ మీడియాలో వేసి చూపిస్తా ఉన్నారు. ఇవి కాకుండా సార్ ఏం చెప్తా ఉన్నారు, 750 కోట్ల రంగులు ఏదైతే 750 కోట్లు బొమ్మలు కట్ చేసామని. వెరీ దట్ జీవో? ఆంధ్రజ్యోతి పేపరా మీ జీవో? అధికారంలో ఉన్నారుగా, ఆ జీవో తీసుకొచ్చి చూపించండి. వాలంటీర్లకు అండి సార్, ఎన్నికలకు ముందు వాలంటీర్లకు మేము 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తాం, అంతకు మించి సంపాదించుకునే మార్గం చూపిస్తామని చెప్పడం. శ్రీకాకుళం ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చెప్పడం. మరి ఆ రోజు చెప్పొచ్చు కదా, వాలంటీర్లకు ఎందుకు దండగా, అవసరం లేదు అని. ఎన్నికలు అయిపోయిన తర్వాత వాలంటీర్లను గాలికి వదిలేశారు, ఇప్పుడు మళ్ళీ వాలంటీర్లు దండగా అంటున్నారు. మరి ఆ రోజు 10,000 ఎందుకు ఇస్తా అన్నారు, దానికి సమాధానం చెప్పరు. మద్యం ఆదాయం అంట సార్,
ఏది ఈనాడు పేపర్లో రాస్తే నిజమైపోద్దా? మీరు అధికారంలో ఉన్నారుగా సార్. 90,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంటే 30,000 కోట్ల రూపాయల ఖజానాకు వచ్చిందండి సార్. అసలు వాస్తవంగా ఎక్సైజ్ శాఖకి ఎన్ని లక్షల కేసుల బీర్లు పోతున్నాయి, ఎన్ని లక్షల కేసుల ఏదైతే మద్యం పోతా ఉంది, వాటి ధర ఎంత, డిస్టిలరీలకు ఎంత చెల్లిస్తున్నారు, డిస్టిలరీలకు చెల్లించగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత, అవేం అక్కర్లే వీళ్ళకి. పట్టకాల్చి మోహనేస్తాం. ఆ రోజు కదా డ్రగ్స్ డ్రై ఈస్ట్ అన్నట్టు, అది డ్రై ఈస్ట్ కాస్త డ్రగ్స్ అయినట్టు, ఆ రోజు కాస్త ఏదైతే 100 కోట్ల రూపాయలు ఖర్చు అయింది కాస్త 4,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ఆ రోజు మాట్లాడాం కదా. 7 లక్షల కోట్ల రూపాయలు ఏది విభజన, చంద్రబాబు నాయుడు గారు అప్పు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పు, 3 కలుపుకుంటే 7 లక్షల కోట్లు అయితే 14 లక్షల కోట్లు అయింది కదా ఆ రోజు అప్పు. ఇలాగే ఇది కూడా మునిశాపం చంద్రబాబు నాయుడు గారితో పాటుగా లోకేష్ గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళతో పాటుగా జనసేన టీడీపీ వాళ్ళకు కూడా ఉన్నట్టుంది. నిజం మాట్లాడితే తల 1000 వ్రక్కలైతేనే మునిశాపం ఉంది సార్. అది వీళ్ళకి కూడా వచ్చినట్టుంది. ఇంకా మాట్లాడుతూ ఉన్నారు సార్. 700 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించారంట. 1700 కోట్ల రూపాయలు 2019లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టిపోతే చెల్లించాం. మర్చిపోయారా? ఏ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం గురించి చెబుతున్నాం సార్. ఏదైతే డిసెంబర్ వరకు మేము ఇస్తా అన్నటువంటి విద్యా దీవెన, వసతి దీవెన మొత్తం క్లియర్. ఏప్రిల్లో మేము విద్యా దీవెన, వసతి దీవెనకి వెళ్తుంటే ఈసీ దగ్గరికి, హైకోర్టుకి వెళ్ళి ఆపింది ఎవరు? వీళ్ళు కాదు, ఈ కూటమి కదా. మరి తర్వాత వీళ్ళే అధికారంలోకి వచ్చారు, చెల్లించాల్సిన బాధ్యత లేదా? చెల్లించకుండా వసతి దీవెన, విద్యా దీవెనకి 3,900 కోట్ల రూపాయల సంవత్సరానికి అవసరమైతే 700 కోట్ల రూపాయలు గత ఏడాది బడ్జెట్ లో ఇచ్చింది. ఈ ఏడాది 2,300 కోట్ల రూపాయల బడ్జెట్ లో ఇచ్చింది. విద్యార్థులు వీళ్ళు వన్నిపోటు పొడుస్తూ వీళ్ళు మాట్లాడితే ఇక హుందాగా ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారంటండి. ఏంటండి హుందా? సుందరపు విజయ్ కుమార్ గారు మాట్లాడింది హుందానా? ఆయన శ్రీకాకుళం బీజేపీ ఎమ్మెల్యే, ఆయన పేరు కూడా గుర్తులేదు నాకు. ఆయన మాట్లాడింది హుందానా? మీకు అది హుందాగా అనిపిస్తే అత్యద్భుతమైన హుందా మీకు కూడా చూపిస్తాం. ఇంకో మాట మాట్లాడుతా ఉన్నానండి. విజయ్ మాట్లాడుతా ఉన్నాడు. విజయ్ మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, అసెంబ్లీ వేదికగా రైజ్ చేయాల్సిన క్వశ్చన్. ఎస్, క్వశ్చన్ అవర్లో మేము క్వశ్చన్ ఇచ్చాం. మా పార్టీ స్టాండ్ ఒకటే అండి. చట్టంలో ఎక్కడా లేని విధంగా మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వను అంటే చట్టంలో ఎక్కడుంది, రూల్ బుక్ లో ఎక్కడుంది చూపించండి. మేము చూపిస్తున్నాం 1977 పార్లమెంట్ యాక్ట్ చూపిస్తున్నాం, 2008 అసెంబ్లీ యాక్ట్ చూపిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ది. మేము యాక్ట్ చూపిస్తున్నాం, ఎక్కడా కూడా 10% నిబంధన లేదు అని. మేము కోర్టుకు వెళ్ళాం. మీరు కోర్టుకు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా రోజు ఇలాగే పట్టగలిచి మోహనేయడం. ఏం ఎమ్మెల్యేలకు క్వశ్చన్ అవర్లో క్వశ్చన్స్ అడిగే అర్హత లేదా? దానికి దొంగలా చూస్తారా? మేము వాళ్ళు మాత్రం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు కాదా? దానికి సమాధానం చెప్పరు. ఇంకో మాట అండి, మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి జీతం తీసుకోవట్లేదు. అసెంబ్లీకి వెళ్ళకపోయినా 1 రూపాయి జీతం తీసుకోవట్లేదు. అది మీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు స్పష్టం చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అసెంబ్లీకి వెళ్ళా, మరి ఎందుకు జీతాలు అలయన్స్లు మొత్తం తీసుకున్నారు? మరి ఎందుకు సార్ తీసుకున్నారు జీతాలు అలయన్స్లు? ఓకే, సో సమాధానం అంటే ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ గా ఒక మాట చెబుతున్నాను సార్. నేను ఇంతవరకు నేను ఈ ప్యానెల్లో ఉన్న వాళ్ళని అడిగాను సార్, 1,50,000 కోట్లు అప్పు ఎందుకు చేశారు అయ్యా అంటే దానికి సమాధానం లేదు సార్. అదేవిధంగా నేను చాలా డిబేట్లో నేను చూస్తా ఉన్నాను సార్. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళతో ఎలా ఉందంటే, అయ్యా తల్లికి వందనం ఎక్కడయ్యా అంటే మీకు 11 వచ్చాయి, రైతు భరోసా ఎక్కడయ్యా మీకు 11 వచ్చాయి, ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఎక్కడ మీకు 11 వచ్చాయి, ఆడబిడ్డ నిధులు ఎక్కడయ్యా, ఉచిత బస్సు ఎక్కడయ్యా మీకు 11 వచ్చాయి, 1,50,000 కోట్ల రూపాయలు, ఒక్క నిమిషం 1,50,000 కోట్ల రూపాయలు అప్పేం చేశారు మీకు 11 వచ్చాయి. ఇంకా చెప్పుకుంటే సూపర్ 6 హామీలు 143 ఏం చేశారు? శేఖర్ ఒక్క విషయం, శేఖర్ ఓకే చాలా చెప్పారు. కాదు, వీళ్ళకి బెయిల్ వస్తున్నాయి, 5 ఏళ్ల పాటు మాకు 151 వచ్చాయి, మాకు 150 వచ్చాయి, కస్టడీకి వెళ్తున్నారు. ఇంకేంటి బయటకు వచ్చే పరిస్థితి లేదా? బెయిల్ వస్తున్నాయి, కస్టడీకి వెళ్తున్నారు. ఈయన పోసారి గారికి మళ్ళీ 2వ సారి ఇప్పుడు బెయిల్ వచ్చింది, కానీ డౌటే వస్తారా రారా అన్నది. ఏం జరుగుతుంది? సరే, కేసులకు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదిరేది లేదు, బెదిరేది లేదు. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం చూపిస్తా ఉన్నారు. వీళ్ళు మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది. వీళ్ళు చేసే తప్పుడు పని రికార్డ్ అవుతుంది. వీళ్ళు మాట్లాడే మాటలు, డిబేట్ లో మాట్లాడే మాటలు కానీ, బయట మాట్లాడే మాటలు కానీ, అదే విధంగా వీళ్ళు చేసే తప్పుడు ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, వ్యక్తుల యొక్క హక్కులను కాలు రాస్తూ, చట్టాన్ని ఉల్లంఘిస్తూ వీళ్ళు పెట్టే ప్రతి తప్పుడు కేసు కూడా రికార్డ్ అవుతుంది. అది వాళ్ళ మెడకే చుట్టుకుంటది. సంస్కారం వాళ్ళకే చుట్టుకుంటది. బెదిరిస్తున్నారా?
బెదిరించడం వాళ్ళ సహజ లక్షణం, అది వాళ్ళు మొదటి నుంచి ఉన్న ఆలోచన. సార్ ఫ్యూచర్ చెప్తున్నాం సార్. ఓకే సార్ నేను బెదిరించడం అంటే సార్ 1 మినిట్ గంటైనా మాట్లాడతాడు లేని టైం అయిపోతుంది మాకు, మరి చెప్పాలి కదా. వివేక్ గారు ఒక్క నిమిషం అండి. వర్మ గారు బెదిరించడం అంటే ఏంటో తెలుసా సార్? కొడకల్లోరా పీకలు బిసుకుతా తోలు తీస్తా. బా స్వామి అవన్నీ అయిపోయినా స్వామి, అవన్నీ లాభాసులు మాట్లాడి చూపిమంటావా? ఒక గంట పడుతుంది నువ్వు మాట్లాడిన లాభాసులు మొదలు పెట్టే. పీకలు బిసుకు చంపేది ఊరికే అన్నారు, పీకలు బిసుకు చంపేస్తాము చెప్పుదా కొడతామని ఊరికే అన్నారు. 3 ఏళ్ల పాటు లాభాసులు తిట్టారు, అవి చెప్పు ఫస్ట్. ఊరికే లాభాసులు మాట్లాడలేరు. 2020 నుంచి మొదలు పెట్టు, 2020 నుంచి మొదలు పెట్టు. బాల్కోటి గారికి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. బాల్కోటి గారు వర్మ గారు శేఖర్ రెడ్డి గారు బెదిరించడం, ఇవాళ పొన్నవల్లి సుధాకర్ గారు కూడా బెదిరించాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం రివ్యూనే చూపిస్తుంది, మేము వస్తే సినిమాలు చూపిస్తామని అన్నాడు. ఈ రోజు సినిమా చూపిస్తాను అంటున్నాడు. కాకపోతే ఏంటంటే వర్మ గారు, ఒక ప్రభుత్వం దిగిపోతున్నప్పుడు అధికారంతో పాటు అప్పులు కూడా అప్పచెప్తుంది ఆ ప్రభుత్వానికి. ఏ ప్రభుత్వం అయినా అప్పులు కట్టాలి, సంక్షేమ పథకాల్లో ప్రజలకు ఏమన్నా బకాయి పడ్డ బకాయిలు కూడా కట్టాలి. అది ఫీజు రింబర్స్మెంట్ అయినా కట్టాలి, లేదా ఇంకోటి విద్యా దీవెనైనా కట్టాలి. అది ఏ ప్రభుత్వానికైనా తప్పదు, ఒక ఆంధ్రప్రదేశే కాదు అన్ని రాష్ట్రాలకే తప్పదు. నేను మాట చెప్తా వర్మ గారు, నేను మెగా కృష్ణారెడ్డిని కాదు, నేను సిడ్డిషాయి ఎలక్ట్రికల్ వ్యవస్థాపక విశ్వేశ్వరరెడ్డిని కాదు, నేను బొత్స సత్యనారాయణ లాంటి బాబాయ్ కూడా నాకు లేడు, సానా సతీష్ లాంటి అన్నయ్య కూడా నాకు లేడు, ఆఖరికి ప్రతిభా భారతి లాంటి పిన్నమ్మో పెద్దమ్మో కూడా నాకు లేరు. నా పేరు బాలకోట్య, మై సర్నేమ్ ఈజ్ అమరావతి. రైతుకి వర్షం వస్తుందా లేదా అనేది వాతావరణ శాఖ చెప్పనక్కర్లా, ఆకాశంలో వర్షం కూడా చెప్తుంది, ఇంద్రధనుసు చెప్తుంది. ఈ ప్రభుత్వ పరిపాలన మాకు అర్థమవుతుంది. డాక్టర్కి రోగి నాడి ఎలా అర్థమవుతుందో ఈ ఏడాది కూటమి పరిపాలన మాకు అర్థమవుతుంది. ఏమర్థమైంది డైరెక్ట్ గా ఒక ముక్కలో చెప్పండి. మేము టీ తాగే దగ్గర, మేము టిఫిన్ చేసే దగ్గర, నేను తెలుగుదేశం కార్యకర్తలతో జనసేన కార్యకర్తలతో కలిసి మాట్లాడుతున్నప్పుడు పరిపాలన పద్ధతి మాకు అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం మీద మేము చాలా ఆశలు పెట్టుకున్నాం, చాలా 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 ఆశలు పెట్టుకున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం పరిపాలన దిశగా పరిపాలన ప్రజలకు అందే విధంగా ప్రజల కళ్ళల్లో నుంచి చూస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి లాంటి వాళ్ళకి అవకాశం రాదు. అంతే తప్ప ఆయన 151 ఉన్నప్పుడు 30 ఏళ్ళు అధికారంలో ఉంటామని ఆయన ఎట్టయితే అనుకున్నాడో, కేవలం మనంగా 15 ఏళ్ళు ఉంటాం 20 ఏళ్ళు ఉంటాం అని చెప్పేసి అంటే అది అనుకోవటానికి పరిమితం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యంలో అది సాధ్యపడదు. ఎందుకంటే చాలా మంది పెద్ద పెద్ద నాయకులే అనుకోగలుగుతున్నారు. అంటే ప్రజల మాట నాది. ఓకే, అంతా నోట్ చేసుకుని ఉంటున్నామని చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. రెడ్ బుక్ కి ధీటుగా ఇంకో పుస్తకం రెడీ అవుతుందని. ఇప్పుడు ఈ ఎర్ర పుస్తకము లేదా మరో రంగు పుస్తకము ఇవన్నీ కూడా కార్యకర్తల్ని ఇన్స్పైర్ చేయడానికి ఉత్తేజపరచడానికి అనే మాటలే తప్ప ఎర్ర పుస్తకం ఎక్కడుంది చెప్పండి వర్మ గారు. ఏ ఎర్ర పుస్తకం ఉంది, ఏ ఐపీసీ కోడ్లు ఉన్నాయి, ఏ ఎర్ర పుస్తకం ప్రకారం అరెస్టులు చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ సందర్భంలో లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తూ ఆయనకు వచ్చిన ఎదురైన ఇబ్బందులు రీత్యా రేపు నేను అధికారం ఇప్పుడు కూటమి పాలన ఎలా ఉంది? బాలకోటి గారు కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా ఒక మాటలో చెప్పండి, కూటమి పాలన ఎలా ఉంది? మీరు ఏమి వింటున్నారు? టీ షాపుల దగ్గర లేకపోతే ఇంకొక దగ్గర అని? ఇప్పుడు గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం మళ్ళీ రాష్ట్రానికి గాడిని పెట్టే ప్రయత్నం చేస్తుంది, కష్టపడుతుంది. కష్టపడాల్సినంత కష్టపడటంలా అంటే నేను మాట ఏంటంటే సార్, ప్రజా పరిపాలన అనేది నేను ఒక మాటలో చెప్తాను సార్. ఇప్పుడు శ్రీరామచంద్రుడి ధర్మ పరిపాలన ఎందుకన్నాం? రాతిని నాతిగా మార్చాడు కాబట్టి, శబరి ఇచ్చిన దూరపాలన తిన్నాడు కాబట్టి రాముడిది ధర్మ పరిపాలన అన్నాం. అంతే తప్ప రావణాసురుడిని వధించడమే కాదు. శ్రీకృష్ణుడిని కూడా మనం భగవంతుడికి ఎందుకు ఆరాధించామంటే కుచేరుడు తెచ్చిన అటుకులను కూడా ఆయన ఆప్యాయంగా తిన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు అన్నాం. అంతే తప్ప కురుక్షేత్ర సంగ్రామం ఒకటి జరగటమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత ఓడించాం, అంత ఓడించాం, ఇలా ఓడించాం, అలా ఓడించామని కాదు. ఎందుకు ఓడించావు, ఎవరు ఓడించమన్నారు, ఎవరు ఓడించడానికి సహకరించారు, ఆ ఓడించడానికి ప్రజలు ఏం కోరుకున్నారనే పరిపాలన. అంటే చేయగలిగితే ఈ ప్రభుత్వానికి బాగుంటుంది. సింపుల్ గా స్ట్రైట్ గా చెప్పండి, అనుకున్నంతగా అవట్లేదని. సార్ కరెక్టే. వర్మ గారు కార్యకర్తల ఆస్పిరేషన్స్ ఏంటంటే
ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఇట్లా చాలా మంది లిస్ట్ ఉంది. వాళ్ళెవరికి కూడా రెడ్ బుక్ ఇంకా వర్తించలేదు ఏంటి అనేటువంటి అవిశ్వాసం ఉన్నమాట వాస్తవం. అది అభివృద్ధికి సంబంధించి సంక్షేమానికి అభివృద్ధి ఏంటి? వాళ్ళు ఇంకో పుస్తకం రెడీ చేశారట, అన్ని నోట్ చేసుకుంటున్నారు, అన్ని రికార్డ్ అవుతున్నాయని చెప్తున్నారు. అభివృద్ధి సంక్షేమం అద్భుతంగా నడుస్తా ఉంది. వాళ్ళు నోట్ చేసుకుంటామంటున్నారు. మేము తప్పు చేసిన వారిని మాత్రమే చట్టం ముందు నిలబెడుతున్నాం. నోట్ చేసుకుంటున్నారట, సిద్ధంగా ఉన్నారు. కాంట్రవర్సీ అయితే టైం లేదు. కాంట్రవర్సీ కాదు. ఇప్పుడు ఆయన చెప్పిన దానికి 2 సమాధానాలు సింపుల్ గా ఇప్పుడు పథకాలన్నీ ఏమైనా అడిగాడు కదా, పథకాలన్నీ ఏమైనా అడిగారు కదా, మచ్చుకోటి ఇదొకటి ఒకసారి జూమ్ చేయనా. అమ్మఒడి పథకం పెట్టినాడు. పిల్లలను బడికి పంపితే తల్లికి 15,000 ఇస్తారు. ఒక బిడ్డను బడికి పంపితే 15,000, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లికి, 2 బిడ్డలను బడికి పంపితే 30,000 తల్లి. మేము వెనకడికి వెళ్ళేదే ఇలాగా. నెక్స్ట్ విద్యా సంవత్సరం నుంచి అడిగిన వాళ్ళకు ఆ పథకం కూడా డబ్బులు ఇబ్బందిగా ఉన్నా కూడా పథకం అమలు చేస్తానన్నారు. ఇప్పుడు దాకా ఆయన మాట్లాడినాడు కదా, ఏదో చేసేస్తాము నెక్స్ట్ అన్ని నోట్ చేస్తామని. ఎందుకు నోట్ చేసినారంటే నోట్ చేసుకోమను. ఆల్రెడీ 24 ఎన్నికల్లో ఏం జరిగిందో తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. తప్పు చేయబట్టే కదా మేము 11 సీట్లకు వచ్చాం. సో నేనేం చెప్తున్నానంటే, ఒకటి ప్రజాస్వామ్యంలో అది చేస్తాం. ఇప్పుడు 2014-19 మధ్య వాళ్ళని ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు, మీరు గమనించారో లేదో. ఏ పార్టీ వ్యక్తులను కూడా ఏ వ్యక్తులను ఎవరిని మనమేమి గవర్నమెంట్లో తప్పులు చేయలేదు. సో వినండి లాస్ట్ మాట. 19-24 మధ్య సెలెక్టివ్గా ఎవరైతే ప్రజాగళాన్ని విలిపించిన వాళ్ళు, లేకపోతే ప్రభుత్వానికి ఇది తప్పు అని చెప్పిన ప్రతి ఒక్కరిని తప్పుడు వ్యక్తులుగా దూషించి హేళన చేసి కొట్టి చంపారు. దానికి ఇప్పుడు కేసులు పెడుతుంటే మళ్ళీ మేము 29 చూపిస్తామని అంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ 19 నుంచి 24 మధ్యలో వివేక్ బాబు గారు చాలా డిబేట్లలో ప్రభుత్వాన్ని అడ్డగోలుగా విమర్శించారు. సార్ ఆయన ఎవరు కొట్టారు, ఎవరు చంపారు, ఎన్ని కేసులు పెట్టారు ఆయన మీద? మా ఏరియాకి వస్తే చూపిస్తా. ఆయన ఎన్ని కేసులు పెట్టారు? మా ఏరియాకి వస్తే చూపిస్తా. నాకు తెలుసు కానీ మీరు కడపేలప్ప నాకు తెలుసు కానీ నేను ఉండేది మా ఊరు సొంత ఊరు కడపే. నేను ఉండేది వైజాగ్ లో. నేను స్టేట్ అంతా తిరుగుతానంటే ఏం జరుగుతుందో మాకు తెలుసు. పెట్టారు నీ మీద ఉండవయా ఏదో పనికట్టు పక్కనే. సార్ పాపం సార్ బాలకోట గారు మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది సార్. ఆనాడు అడుగులు ఇచ్చిన కుచేరుని శ్రీకృష్ణుడు కాపాడు. మీ గురించి మీరు బాధపడండి, ప్రతి ఒక్కరి గురించి బాధపడతారు. సార్ అదే విధంగా ఎంగిలి పళ్ళనిచ్చినటువంటి శబరిని శ్రీరాముడు కాపాడాడు సార్ ఆయన చెప్పిన మాటలు. కానీ అమరావతి ఉద్యమం పేరుతో తెలుగుదేశం పార్టీకి ఇంత పని చేసిన బాలకోటైన మాత్రం చంద్రబాబు గారు వదిలేశారు సార్, లోకేష్ గారు వదిలేశారు, పవన్ కళ్యాణ్ గారు వదిలేశారు. బాలకోట గారు వైసీపీ సానుభూతి వస్తుంది. శేఖర్ గారు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు బెదిరించారు, ఇప్పుడు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి శేఖర్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ అండి వివేక్ బాబు గారు, థ్యాంక్ యూ బాలకోట గారు, థ్యాంక్ యూ విజయ్ కిరణ్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.